వాడి మీద అభిమానంతో ప్రేమతోటి గోష్ఠి అందరూ వచ్చి మళ్ళీ ఇంకొకసారి మధ్యకుండా రావడంతో అన్నారు కానీ మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చేస్తారు అని మళ్ళీ మనమందరం తీసుకెళ్లి తిరుమల సన్నిధికి అప్పగించేటువంటి అవకాశం మన గోష్ఠికి కలిగింది. కొంతమంది భాగవతత్వములు మంగళ ఆశాసనం చేశారు. తప్పకుండా వాడికి పరమపద ప్రాప్తి సద్గతి కలుగుతుందని, అట్లాంటి స్థితిని పెరుమాళ్ళ కటాక్షం వల్ల కలుగుతుందని భాగవత గోష్ఠి మంగళాశాసనం అలా చేస్తారని నేను చాలా చాలా నమ్ముతున్నాను. ఇంతకుముందు అనుకున్నట్టుగా కాకపోతే ఒకసారి తలుచుకున్నప్పుడు ఒకసారి దుఃఖం వస్తూ ఉంటుంది. ఒకటి చదువుతున్న అనుభవం, ఒకటి వాడు గుర్తుకొచ్చి ఒకసారి మనసు కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది. ఎనీహో గోష్ఠికి అందరికీ అనేక మార్లు సాష్టాంగ దండ ప్రణామాన్ని నేను సమర్పిస్తున్నాను. వాడి తరఫున, వాడి కుటుంబం తరఫున నేను